నమస్తే వెల్కమ్ టు G24 న్యూస్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం కమిషన్లకు కక్కుర్తిపడి రైతులను కాళ్లు పట్టుకునే దుస్థితికి తెచ్చింది కాంగ్రెస్ సర్కార్ మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి గో బ్యాక్ మార్వాడి ఉద్యమ ముద్రితం ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పిడమర్తి రవి ఈ ఇన్నోవేషన్ హబ్ ను రతన్ టాటాకి అంకితం ఇస్తున్న సీఎం చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డికి మంత్రులకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు బుద్ధి ఉందా 10 ఏళ్లు కేసీఆర్ ప్రభుత్వంలో యూరియా కొరత లేకుండా ఇచ్చారు వీళ్ళు 2 ఏళ్లలోనే ఎందుకు ఇవ్వలేకపోతున్నారో కాంగ్రెస్ బీజేపీ దొంగలు యూరియా అమ్మకుండా దాచుకుని ఎక్కువ రేట్లకు అమ్ముకుంటున్నారన్నారు 10 సంవత్సరాలు టీఆర్ఎస్ పరిపాలన పెట్టినప్పుడు రైతులకు అంత ఇబ్బంది ఎప్పుడు కాలేదు 10 ఏళ్లలో రైతులు సంతోషంతో పంటలు పండించారు చాలా ఒడ్లు పండించారు రైతులు కానీ 10 ఏళ్లలో ఎప్పుడు ఈ రైతులకు ఇంత గోస కాలేదు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి నుంచి రైతులను మొత్తం నష్టం చేస్తున్న ఈ కాంగ్రెస్ గవర్నమెంట్కు బుద్ధి రావాలంటే వెంటనే ఈ రేవంత్ రెడ్డికి తెలివి రావాలి వెంటనే పంపించాలని చెప్పి నేను కోరుతున్నాను ఒకటే ఈ మంత్రులు కానీ మినిస్టర్ ఎమ్మెల్యేలు కానీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా బుద్ధి ఉండాలి ఎంతనన్నా 10 ఏళ్ళు రైతులకు ఇంత ఇబ్బంది లేకుండా చేసిన కేసీఆర్ను ఇలా ఎంత బాధపడుతున్న రైతులు ఒకటే వెంటనే ఈ రైతులకు నీరు సరఫరా చేయాలని నేను కోరుతున్నాను 300లకు ఒక సంచి అక్కడ మాకు పెద్ద పనుల పంపుతారు పైనుంచి 30 టన్నులు 60 టన్నులు పంపిస్తున్నాము 265 రూపాయలకు రైతులకు సాయం చేయాలి అని అక్కడ పెద్ద మనుషులు నిర్ణయం చేసి మా పనులు కూడా మాకు కూడా పెద్ద పనులు ఉంది పంపించారు మేము కూడా విన్నాం వార్తలు 15 రోజులకు కొన్ని ఇంట్లో కూడా మాకు ఒక సంచి కూడా దొరుకుతలేదు కేసీఆర్ గవర్నమెంట్లో ఇంత ఇబ్బంది కాలేదు ఇది బీజేపీ ఏ కాంగ్రెస్ కానీ వచ్చినా కానీ అక్కడికి పంపిస్తే కానీ దొంగలు ఈ దొంగలు దాచుకుంటున్నారు ఫోన్లు చేసుకుంటా ఇస్తున్నారు ఇది ఏం లాభము మేము కూడా అమ్మకపోతేనా మేము రైతులను పంట పండిస్తే వాళ్ళు తింటున్నారు ఎట్లా ఈ సహాయ కారణం మీరు చేయాలి తిన్నాం వారం రోజుల నుండి తిరుగుతున్న ఒక్క యూరియా బస్తా కూడా దొరకడం లేదు యూరియా కోసం ధర్నాలు చేసినా కూడా ఇవాళ ఇస్తాం రేపిస్తామని చెప్తున్నారు కానీ ఇవ్వటం లేదంటున్నారు రైతులు కనీసం ఈ వారం రోజుల నుంచి తిరుగుతుంటే ఒక్క బస్తా కూడా యూరియా దొరకలేదు రోజు చిట్టీలు పాస్బుక్ జిరాక్స్లు పెడుతున్నారు అవి మొత్తం మూలకు పడేస్తున్నారు సిఓ గారు అంతా రాత్రే బయట అమ్ముకుంటున్నారు రైతులు రోజు తిరిగి మా ఆడి మనిషి 4 రోజులు రెగ్యులర్ వచ్చి జ్వరం వచ్చి ఇంట్లో పండుకునేది కొడుకు పేరు మీద ఉంటే మీ కొడుకు ఉండాలంటారు ఆ కొడుకు పోయి ఆయన ప్రైవేట్ జాబ్ చేస్తాడు నీ బస్తాలు లేకునే లేదు నేనైతే ఇంటికి రానని ఆయన బాధపడుతున్నాడు ఎట్లా మరి మేము ఉన్నది 3 ఎకరాలు పత్తి ఉంది 6 ఎకరాల పొలం ఉంది ఇప్పుడు దాకా ఒక బస్తా కూడా దొరకలేదు యూరియా లేకుంటే ఎట్లా నానో యూరియా కొట్టాలంటే ఆ నానో యూరియా రిజల్ట్ వస్తలేదు చాలా రైతులకు చాలా ఇబ్బంది అవుతుంది ఈ ప్రభుత్వం వారం రోజులు తిరుగుతున్నాం ఎక్కడ పడితే అక్కడ మొన్న ధర్నా చేసినాం ఇలా ఇస్తాం రేపు ఇస్తామని జిరాక్స్ తీసి కట్టలు కడతారు పక్కకు పడేస్తున్నారు ఇదే అవస్థ పడుతున్నాం రేవంత్ రెడ్డి యూరియా కొరత లేదు మంచిగా దొరుకుతుంది ఎక్కడ కొడుతుంది రేవంత్ గుడ్డలో కొడుతుందా రేవంత్ రెడ్డి ఎక్కడ పంపిస్తాడు ఎవరు మింగుతాడు మరి ఎవరు బయట అమ్ముకుంటారు రైతులు లైన్ లేదే మాకేమైనా పని లేక వచ్చినాం ఇక్కడ పని లేక ఎవరు రారు కదా ఒక రోజు ఒక మనిషికి 1000 రూపాయలు దొరికినా రారు రేవంత్ రెడ్డి అంటున్నారా ప్రజలు ఈ ఊరే కాదు ఏ మండలం చూసినా ఏ పత్రిక చూసినా ఇదే గోసపడుతున్నాం ఏ విలేజ్లో ఏ జిల్లాలో ఎక్కడ చూసినా ఇదే బాధ ఉంది గత ప్రభుత్వం పాపం కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగానే దొరికినాయి కానీ ఈసారి చాలా ఇబ్బంది అప్పుడు ఒక 10 సంవత్సరాల కింద వచ్చిన ప్రభుత్వం మళ్ళీ ఇదే ఇబ్బంది పడుతుంది ఏం లేదు మంచిగానే దొరికినాయి గిన్ని రోజులు
రేవంత్ రెడ్డిని ఇటు తీసుకురండి. పొద్దున నుండి సాయంత్రం వరకు లైన్లోనే నిలబెడితేనే ఆయనకు తెలుస్తుంది. 3 రోజుల నుండి పొద్దున 7 గంటలకు పోతే రాత్రి 10 గంటల వరకు ఉంటున్నాం. సావాలనా బ్రతకాలనా అంటున్న మహిళ రైతు. 3 రోజులు పొద్దున 7ంటికి వస్తారు, రాత్రి 10 దాకా ఉంటారు లేడీసే. ఏం సావాలనా బతకాలనా? ఇస్తలేరు. సీరియల్ బుక్కులని ఎక్కడెక్కడ ఇస్తాను, ఆ చెత్తలు వేస్తాను. అక్కడ ఏరుకొచ్చి అగో నేను అంత పెద్దలు వచ్చిరు కదా అప్పుడు వేస్తే ఇంకో లారీ పంపిస్తా అని చెప్తేనే మళ్ళీ ఇయ్యాలి వచ్చినాం. ఉంది బాగానే. సరిపోవు. ఆ మంది ఇస్తే లింకులు పెడతాడు. మంది ఇస్తే పై మంది ఇస్తే ఈ మంది ఇస్తే అక్కల మంది ఇస్తే ఏమైనా అయితే ఇస్తామని అంటారు. కానీ మరి మేము ఊరియా లేని అదేం చేసుకోవాలి? రేవంత్ రెడ్డి యూరియా ఎక్కడ కొరత లేదు, అంత మంచిగా దొరుకుతుంది అంటాడు. ఎక్కడ రేవంత్ రెడ్డి కాసేపు తీసుకొస్తావు ఇటు అడుగుతాం మేము. కానీ ఇటు తీసుకోరా లైన్లు కడతలేరు, అంత ఎక్కడెక్కడ మంచిగా దొరుకుతుంది అంటాడు. అంటే అట్లానా? కాసేపు దేరా మరి ఇక్కడ పిలుచుకోరా, మీతో ఆయన వస్తాడేమో. ఆయన చూపిస్తాం, లైన్ చూపిస్తాం, అట్లా నిలబెట్టిస్తాం. ఎంత టైం పడుతుందో ఆయన చూస్తాడు. తర్వాత మాకంటాడు పొద్దుక నిలబడాలి. పొద్దున్న 7ంటికి రావాలి, 6ంటికి రావాలి, కోడియంగా రావాలి. మళ్ళీ సాయంత్రం దాకా నిలబడతాడా పడరా అదే ఆయన రావాలి. రేవంత్ రెడ్డి కంటే పని లేదు, కానీ మాకు పని ఉంది. రోజు లైన్ లో నిలబడాలి అంటే కుదరదు. కేసీఆర్ ఉన్నప్పుడే తిండి మంచిగా తినేటోళ్ళం. రేవంత్ రెడ్డి వచ్చినప్పటి నుండి అరిగోసలు పడుతున్నామన్నారు. నిలబడ్డాడు. నేనా దగ్గర నెల అవుతుంది. అక్కడ ఆఫీసులో పై మందు కొనాలంటే సిటీలో ఉన్నాయి, ఇంకా ఇంటికాడ ఉన్నాయి. పై మందులో కొట్టుకునేటానికి ఇబ్బంది అయితే లేదు. అరే అసలు మేము పెద్ద మనుషులు అంటే దానికంటే మొఖం చూసేటోడు లేడు. రేవంత్ రెడ్డి మందుల కొరత లేదు, అంత మంచిగా దొరుకుతానే అంటాడు. రేవంత్ రెడ్డి ఏం పని లేదు పని లేక నిలబడ్డాడు. యూరియా ఏడ కొరత లేదు, అంత రైతులు మంచిగా. నిన్న తీసుకోమంటే నిన్న తీసుకున్నాం. మదాలు తీసుకునేవి కూడా ఉన్నాయి ఇంటికాడ. ఎంజాయ్ చేసి ఇక మంచిగా టైం తిని టైం ఉంటాను అని అంటాడా. పాపం ఆయన కేసీఆర్ ఉన్నప్పుడే ఇంకా ఇంతో తిన్న కూడు కూడా మంచిగానే ఉండే మాకు. కానీ ఇప్పుడైతే ఆయన వచ్చిన కానుంచి మాకు ఇబ్బంది అంటే ఇబ్బంది. ఎట్లా ఇబ్బంది అంటే అట్లా ఇబ్బంది అవుతుంది. ఆడవాళ్ళకైనా పెద్దోళ్ళకైనా చిన్నోళ్ళకైనా మస్తు ఇబ్బంది అవుతుంది మాకు. ఎప్పుడు కాలే ఈ సంవత్సరం అయినా ఈ రేవంత్ రెడ్డి వచ్చిన కానుంచి ఆయన ఇబ్బంది ఎప్పుడు కాలే మాకు. మార్వాడీల నుండి కాపాడుకోవడానికి తెలంగాణ బచావో మూమెంట్ సంస్థను స్థాపించాం. మార్వాడీలు ఇటీవల మొండా మార్కెట్లో దళిత వ్యక్తిపై దాడి చేయడమే కాకుండా తెలంగాణలో 2000 ఉంటే తాగి పడుకుంటారని అన్నారు. మార్వాడీల నుండి మనల్ని మనం రక్షించుకోవడానికే ఈ సంఘాన్ని స్థాపించామన్నారు ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పిడమర్తి రవి. ఇది కేవలము సంఘం, ఒక సంఘం ఉండాలన్నది మా ఉద్దేశం. ఇప్పటివరకు మాట్లాడింది కూడా గత ఉన్నటువంటి సంఘాల తరఫున మాట్లాడినాం. అట్లా కాకుండా ఈ ఉద్యమానికే ఒక సంస్థ ఉండాలన్న ఉద్దేశంతో ఈరోజు ఈ సంఘాన్ని ప్రకటించడం కోసం వచ్చినాం. మన సంఘం పేరు తెలంగాణ బచావో మూవ్మెంట్. మామూలుగా అందరిని అడిగితే బచావో ఆర్మీ, బచావో టైగర్స్ వచ్చింది కదా. టైగర్స్ ఆర్మీ అంటే అది వేరే రూపు తీసుకుంటుందని శాంతియుత పద్ధతిలో ఈ ఉద్యమాన్ని మనం నడపాలి. ఇప్పుడు ఆయన ఒక అతను ఇప్పుడు మా చెస్సినాలు 2000 తాగి పట్టరు అన్నారు. మళ్ళీ పైకేరి ఏం మాట్లాడుతున్నారంటే మేము సీఎంను కలుస్తాము, మమ్మల్ని రక్షించాలని. కొట్టిందే వాళ్ళు. అంటే రేపు మనం ఏదైనా చేస్తే ఎంత పెద్ద ఎత్తున మన మీద మాట్లాడుతారో చూడండి. ఇవాళ ఒక ఇంపార్టెంట్ వ్యక్తి ఇక్కడికి వచ్చిండు. అన్న పేరు కరటే శ్రీహరి. వీళ్ళ టీం అంతా కూడా గద్వాల్లో పెద్ద ఎత్తున బస్తా యూరియా కోసం నిద్రాహారాలు మాని చెప్పులు పెట్టుకుని అవస్థలు పడుతున్న రైతన్నలు 56 సార్లు ఢిల్లీకి పోయినావు, కనీసం యూరియా తెలియవా రేవంత్? ఢిల్లీకి వెళ్లి కాళ్లు పట్టుకుని పదవులు పైరవీలు తెచ్చుకునే కాంగ్రెస్ వాళ్లకు రైతుల ప్రజల ఆత్మగౌరవం గురించి తెలియదన్నారు మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. యూరియా కొరత వాస్తవానికి దీంట్లో చాలా విషయాలలో, ఎరువుల విషయంలో కావచ్చు, విత్తనాల విషయంలో ఇది దానంతరం అది వస్తున్న కొరత కాదు, నకిలీవి కావు. ఇవి కేవలం కొద్దిమంది మంత్రులు దళారుల దగ్గర కుమ్మక్కై వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని రైతాంగాన్ని కషాయాలకు అప్పచెప్పినట్టు అప్పచెప్తున్నారు. అది వడ్ల కొనుగోలు కావచ్చు, విత్తనాల ఎరువుల అమ్మకాలు కావచ్చు,
ప్రతి చోట కమిషన్లకు కక్కుర్తిపడి రైతాంగాన్ని నట్టేట ముంచుతున్నారు. ఇవాళ 265 దొరకాల్సిన యూరియా 400 రూపాయలు పెట్టిన దొరికే పరిస్థితి లేకుండా చేసినటువంటి కారణం ప్రభుత్వ పెద్దలే దీనికి బాధ్యులు. ఎందుకు రాదు యూరియా? చాలా మాట్లాడింది కదా, కేసీఆర్ నీకు తెలివి లేదు, నీకు ఢిల్లీలో పని చేయించుకోరాలే, మేము చూడిగా ఎట్లా తెస్తామో ఢిల్లీకి పోయి ఇప్పుడు అని మాట్లాడింది కదా. ఢిల్లీకి పోతానికి తీరిక లేదా, అంత రాత్రి పగలు ఇక్కడ పని చేస్తున్నావా అంటే ఇక్కడ పీకిందేం లేదు. ముఖ్యమంత్రి మంత్రులు 52వ పర్యటన. కేసీఆర్ 10 ఏళ్ళలో కూడా పోలే 50 సార్లు ఢిల్లీకి. 2 ఏళ్ళు నిండు ముందే 50 సార్లు పర్యటన చేసినావు. ఏం తెచ్చినావు, సాధించినావు ఢిల్లీ నుంచి? కనీసం ఎరువులు తీసుకొచ్చే ముఖం లేదు. దానంతలదే రొటీన్గా వచ్చిన ఎరువుల్ని కూడా చక్కగా పంపిణీ చేసే పరిస్థితి లేదు. మళ్ళీ పోలీసులు, లాఠీ చార్జీలు. ఏంది రైతు యొక్క పరిస్థితి? ఎంత దీనమైన పరిస్థితి. ఎందుకు ఎవరిదో కాలు పట్టుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది రైతాంగానికి? ఇవాళ బాజాబ్తూ తను పైసలు పెట్టి కొనుక్కునే ఎరువుల కొరకో విత్తనాల కొరకో ఎవడి కాళ్ళు మొక్కాలనా? ఎందుకు వచ్చింది ఈ బాధ? వీళ్ళు ఢిల్లీ కాళ్ళు మొక్కి టికెట్లు తెచ్చుకునే అలవాటు వీళ్ళకి ఎట్లుందో ప్రజలకు కూడా గదే అలవాటు చేస్తున్నారు. వీళ్ళు ఢిల్లీ బానిసలు కాబట్టి ప్రజలను కూడా బానిసలు చేసే పరిస్థితి తీసుకొస్తున్నారు. రైతాంగాన్ని కూడా చివరి మంది కాళ్ళు మొక్కి పైరవులు చేసుకొని పదవులు తెచ్చుకునేటోడికి రైతుల ఆత్మగౌరవం గురించి తెలియదు, ప్రజల ఆత్మగౌరవం గురించి తెలియదు. ఎంత అవమానం, ఎంత సిగ్గుపడాలి ఇవ్వాలి ఈ రాష్ట్ర ప్రభుత్వం. ఒక మహిళా రైతు ఎవరో అధికారిని కాలు పట్టుకొని ఒక బస్తా యూరియా ఇప్పించండి, డబ్బులకే మేము ఉచితంగా ఏమని అడగలే. దానంతటా అదే వచ్చిన యూరియా కొరత కాదు ఇది. కొంతమంది మంత్రులు, దళారుల దగ్గర డబ్బులు తీసుకుని సృష్టించిన కొరత ఇదని అన్నారు మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. ఇప్పుడు రైతుకు యూరియా కొరత వాస్తవానికి దీంట్లో చాలా విషయాలలో ఎరువుల విషయంలో కావచ్చు, విత్తనాల విషయంలో ఇది దానంతరం అది వస్తున్న కొరత కాదు, నకిలీవి కావు. ఇవి కేవలం కొద్దిమంది మంత్రులు, దళారుల కుమ్మక్కై వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని రైతాంగాన్ని కషాయాలకు అప్పచెప్తున్నారు. రేవంత్ రెడ్డి ఆనాటి చంద్రబాబు రోజులు తెచ్చాడు. ఈ రాజ్యంలో రైతులకు విలువ లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే ఎరువుల కోసం తిప్పలు పడుతున్నామంటున్న రైతులు. 5 రోజులు ఎప్పుడు కాలే, ఒకసారి అయింది అప్పుడు ఫస్ట్ చంద్రబాబు కాలే. రేవంత్ రెడ్డి ఏమంటాడు? అసలు కొరత లేదు, యూరియా మంచిగానే దొరుకుతుంది అంటాడు. రైతులు ఏమి ఇబ్బంది పడతలేరు, మంచిగా లైన్ ఏం కడతలేరు అంటాడు. ఇంకా చూడండి, ఇక్కడ వచ్చి చూడు అంటే బాగుండు. 10 రోజులు అయితే తిరుగుతాను. 10 రోజులు తిరుగుతారు. మరి ఎట్లా మరి దొరకపోతే ఆడ ఎత్తాను, ఇక ఆడిపోయి మళ్ళీ వస్తారిక మళ్ళీ అయిపోతాను. ఇబ్బంది అయింది ఇట్లా ఇంతకుముందు? ఎప్పుడు గప్పుడు ఒకసారి అయింది, ఇప్పుడు మళ్ళీ అయితే ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ లో అయితే కాంగ్రెస్ వస్తే ఎందుకు యూరియా ఇట్లా అవుతుంది? మరి ఇస్తాడు అనుకున్నా కానీ మరి ఇస్తలేడు కదా. 10 ఏళ్ళు వచ్చింది మరి ఇప్పుడు ఎందుకు రావట్లేదు మోడీ గారి నుంచి? మరి ఈయన పోయి ఆయన బతిలాడుకోవాలి. ఈయన రెడ్డి గారా మరి మోడీని బతిలాడలేకపోతానేమో. మీరు ఎన్ని రోజులు అవుతాను? నేను నెల రోజులే. నేను వచ్చినాడు ఈడ అయిపోతాను, అంటే అప్పటికి అయిపోతాను. వీళ్ళ జనాన్ని చూసి భయానికే పోతాను. ఇబ్బంది కాకపోతే ఇక సుక్కలు చూస్తాను. ఏం చేస్తాం? రైతు రాజ్యం కాదు, రైతుకు విలువ ఇస్తలేరు. మళ్ళీ మేము కష్టపడితేనే వాళ్ళు బతకాలి నీడకున్న వాళ్ళు, కానీ మమ్మల్ని లెక్క చెత్తలేరు ఎవరు. టీడీపీ పార్టీ సంక్షేమంలో సీనియర్ ఎన్టీఆర్ ని కాదని చంద్రబాబు నాయుడుకి జస్టిస్ సుదర్శన్ రెడ్డి మద్దతు తెలిపాడు. ఆ కృతజ్ఞత భావంతో అయిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు మా ఉపరాష్ట్రపతి అభ్యర్థికి మద్దతు తెలపాలన్నారు కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి. ఆనాడు సుదర్శన్ రెడ్డి గారు న్యాయంగా అప్పుడు ఎమ్మెల్యేలు వాళ్ళంతా ఎక్కువ మంది చంద్రబాబు నాయుడు గారితోనే సపోర్ట్ చేస్తున్నారు. మరి అందువల్ల చంద్రబాబు నాయుడికే ఆ గుర్తు చెందుతుందని అప్పుడు ఇచ్చేటటువంటి దాంట్లో ఆయన ఉన్నారు. అది దృష్టిలో పెట్టుకునైనా చంద్రబాబు నాయుడు గారు ఆ గుర్తు వల్లనే చంద్రబాబు నాయుడు 2-3 సార్లు, అప్పుడు 2 సార్లు అయ్యాడు, మొన్న ఒకసారి అయ్యాడు, మళ్ళీ ఇప్పుడు అయ్యాడు, 4 సార్లు సీఎం అయ్యాడు. మరి కృతజ్ఞతాభావాన్ని చూపిస్తారని మేము అనుకుంటున్నాము. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. కమిషన్లకు కక్కుర్తిపడి రైతులను కాళ్లు పట్టుకునే దుస్థితికి తెచ్చింది కాంగ్రెస్ సర్కార్. మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. గో బ్యాక్ మార్వాడి ఉద్యమ ముద్రిత. ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పిడమర్తి రవి.
ఈ ఇన్నోవేషన్ హబ్ ను రతన్ టాటాకి అంకితం ఇస్తున్న సీఎం చంద్రబాబు నాయుడు. ఇదరస్ట్ బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.